రిలయన్స్ జియో అంతరిక్షంలో సరికొత్త ప్రయోగాలకు సిద్ధమవుతుంది. భారీ శాటిలైట్ నెట్వర్క్ను నిర్మించేందుకు సిద్ధమవుతుంది. భారత డిజిటల్ రంగ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయంగా నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ జియో ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన సంస్థగా రిలయన్స్ జియో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇప్పుడు అదే సంస్థ తన డిజిటల్ ఆధిపత్యాన్ని భూమి మీద నుండి అంతరిక్షం వరకు విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. భారత అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇన్స్పేస్ కు జియో సమర్పించిన తాజా ప్రతిపాదన ప్రకారం 1600 నుండి 1650 వరకు లో ఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహాలతో భారీ శాటిలైట్ నెట్వర్క్ ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు అమలైతే ఇది భారత ప్రైవేటు రంగ చరిత్రలోనే అతిపెద్ద అంతరిక్ష కమ్యూనికేషన్ కార్యక్రమంగా నిలిచే అవకాశం ఉంది. జియో ప్రణాళికలోని ప్రధాన అంశం కేవలం శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అందించడం మాత్రమే కాదు, భూమిపై మొబైల్ టవర్లు చేరని పర్వత ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, సరిహద్దు గ్రామాలు, సముద్ర ప్రాంతాలకి కూడా అధిక వేగం కలిగిన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడం, అలాగే డిష్ యాంటీనా లేదా ప్రత్యేక రిసీవర్ అవసరం లేకుండానే నేరుగా స్మార్ట్ ఫోన్స్ కి ఉపగ్రహాల ద్వారా సిగ్నల్ అందించే డైరెక్ట్ టు డివైస్ D2D సాంకేతికతను అభివృద్ధి చేయాలని కూడా జియో ప్రయత్నిస్తోంది. ఇది విజయవంతమైతే మొబైల్ కమ్యూనికేషన్ రంగంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికినట్లవుతోంది. ఈ ప్రతిపాదనలో పేర్కొన్న ఉపగ్రహాలు భూమికి సుమారుగా 650 కిలోమీటర్ల ఎత్తులో తిరిగే LEO కక్షలో ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల్లో ఈ వ్యవస్థలకే ప్రాధాన్యం పెరుగుతోంది. ఎందుకంటే ఇవి భూమికి దగ్గరగా ఉండడం వల్ల డేటా ప్రసారంలో ఆలస్యం తక్కువగా ఉంటుంది. ఫలితంగా వీడియో కాల్స్, ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సేవలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనలు కూడా డైరెక్ట్ టు డివైస్ నెట్వర్క్లు భవిష్యత్ కమ్యూనికేషన్ వ్యవస్థలకు కీలకంగా మారనున్నాయని సూచిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు పరిమాణం దృష్ట్యా పెట్టుబడి కూడా భారీగానే ఉండబోతోంది. అంచనాల ప్రకారం 10 నుండి 15 బిలియన్ డాలర్ల వరకు అంటే భారత కరెన్సీలో దాదాపుగా 1.25 లక్షల కోట్లకి పైగా జియో వెచ్చించే అవకాశం ఉంది. టెలికాం, బ్రాడ్బ్యాండ్, డేటా సేవలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్ లను అంతరిక్ష మౌలిక సదుపాయాలతో అనుసంధానించే పూర్తి స్థాయి ఫుల్ స్టాక్ స్పేస్ టెలికాం ఎకోసిస్టమ్ ను నిర్మించడమే దీని వెనుక ఉన్న వ్యూహంగా పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జియో అంతరిక్ష రంగ ప్రవేశాన్ని కేవలం వ్యాపార విస్తరణగా మాత్రమే చూడలేము. దీనికి వ్యూహాత్మక, జాతీయ ప్రాధాన్య అంశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల విషయంలో ప్రపంచ మార్కెట్ను విదేశీ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అటువంటి సమయంలో భారతీయ సంస్థ స్వంత ఉపగ్రహ సముదాయాన్ని నిర్మించడం ద్వారా డిజిటల్ సార్వభౌమత్వం బలోపేతం కావచ్చు. దేశ డేటా, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలు విదేశీ నెట్వర్క్లపై ఆధారపడకుండా ఉండేందుకు ఇది దోహదపడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మరో కోణంలో చూస్తే ప్రపంచ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ పోటీలో భారత ప్రవేశానికి సంకేతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ కి చెందిన స్టార్లింక్, అమెజాన్ కి చెందిన ప్రాజెక్టు కూపర్ తదితర సంస్థలు ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. జియో ప్రతిపాదించిన 1600కి పైగా ఉపగ్రహాల నెట్వర్క్ ఈ అంతర్జాతీయ దిగ్గజాలకు ప్రత్యక్ష సవాలుగా పరిగణించబడుతోంది. భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాలకు కూడా ఈ ప్రాజెక్టు అనుగుణంగా ఉంది. దేశీయ అంతరిక్ష పరిశ్రమ, ఉపగ్రహ తయారీ, ప్రయోగ సేవలు, భూ ఆధారిత నియంత్రణ కేంద్రాలు, స్పేస్ టెక్నాలజీ స్టార్టప్స్ కు ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచే మైలురాయిగా ఇది నిలిచే అవకాశం ఉంది. వేలాది ఉపగ్రహాల తయారీ, స్పెక్ట్రమ్ అనుమతులు, ప్రయోగానికి సంబంధించిన ఖర్చులు, భూమిపై గ్రౌండ్ స్టేషన్ నెట్వర్క్ ఏర్పాట్లు వంటి సవాళ్లు ముందున్నాయి. జియో గతంలో 4G, 5G రంగాలలో చూపించిన దూకుడు దృష్ట్యా అంతరిక్ష కమ్యూనికేషన్ రంగంలో కూడా అదే తరహా మార్పుకు శ్రీకారం చుట్టే ప్రయత్నంగా ఈ ప్రాజెక్టును పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి.
రాబోయే 2-3 సంవత్సరాలు భారత అంతరిక్ష టెలికాం చరిత్రలో కీలక మలుపుగా నిలుస్తాయి.